ించడానికి భూలోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చాడండి. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్షకుడని అంగీకరిస్తారో భూలోకాన్ని సంతోషం చూస్తారండి, భూలోకంలో ఆనందం చూస్తారు, భూలోకంలో నెమ్మది చూస్తారు. యేసు క్రీస్తు ప్రభు నమ్మి చనిపోయిన తర్వాత మోక్షం అనేది ఒకటి ఉండదండి. ఆ మోక్షంలో యుగ యుగాలు సంతోషం ఉంటది, యుగ యుగాలు ఆనందం ఉంటది. అక్కడ చీకటి ఉండదు, అక్కడ రాత్రి ఉండదు, అక్కడ పగలు ఉండదు. యుగ యుగాలు సంతోషమే అక్కడ దొరుకుతుంది దేవుని ప్రజలారా. అయితే యేసుని అంగీకరించకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, పాపములు క్షమించబడకుండా చనిపోతే, మంచివారిగా మారకుండా చనిపోతే నరకం అనేది ఒకటి ఉందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కొన్ని కోట్ల సంవత్సరాల అగ్నిగుండంలో మనం కాల్తామండి. అక్కడ జుట్టు పెరుక్కోవడం ఉంటది, అక్కడ పళ్ళు కొరుక్కోవడం ఉంటది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. దేవుని ప్రజలారా, నువ్వు ఆ మంటల్లోకి వెళ్ళకూడదని, నువ్వు ఆ శ్రమను పొందుకోకూడదని, నువ్వు ఆ బాధను అనుభవించకూడదని చెప్పి నిన్ను ప్రేమించు